హాయ్. సూటిగా సుత్తి లేకుండా నేనేం చెప్పదలుచుకున్నానంటే, డిగ్రీ అయిపోయిన ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి, అమ్మాయి ఒక్క సంవత్సరం లేదంటే 2 సంవత్సరాలు మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేయాలండి. మెడికల్ రిప్రజెంటేటివ్గానే అని ఎందుకు అంటున్నానంటే, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది మెడికల్ రిప్రజెంటేటివ్లో, సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఒక్కసారి మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేసి ఒక సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ చేస్తే వాళ్ళకి లైఫ్లో అన్నీ తెలుస్తాయి. దే నో హౌ టు ప్లాన్, డే వర్క్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎవరెవరిని కలవాలి, ఎంతమందిని కలవాలి, కన్వీనియన్సింగ్గా ఎట్లా మాట్లాడాలి, కన్విన్స్ ఎలా చేయాలి కస్టమర్ని, హ్యాండిల్ ఎలా చేయాలి కస్టమర్స్ని అనే విషయాలు, చాలా విషయాలు తెలుస్తాయి. బ్రతుకంటే ఏంటో తెలుస్తుంది, బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది, రిపోర్టింగ్ అంటే ఏంటి, అన్ని విషయాలు తెలుస్తాయి కూలంకుషంగా. యాక్చువల్గా అయితే కనుక ప్రతి అవకాశం ఉంటే కనుక ప్రతి యువకుడు యువతి మిలిటరీలో పనిచేయాలని చెప్పాలి. కానీ మిలిటరీలో పనిచేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు, చాలామందికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఫిట్నెస్ అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు 1 or 2 yearsలో రిలీవ్ చేయరు. కాబట్టి ప్రతి ఒక్కరూ మెడికల్ రిప్రజెంటేటివ్గా ట్రై చేసి చూడండి. యువర్ లైఫ్ విల్ చేంజ్. జీవితానికి సరిపడే పాఠాలు మొత్తం నేర్చుకుంటారు.